చేసేది రిలేషన్షిప్ ఫ్లింగ్సా? రిలేషన్షిప్ ఐ డోంట్ డూ. నేను ఊరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్తా, ఫ్లింగ్స్ అని కాదు కానీ నేను ఊరికే సరదా కోసం ఎవరితో ఏమి చేయను. నాకు ప్రేమిస్తే కానీ నాకు మూడు రాదు. ఓకే, ఇవన్నీ కాకుండా చూడ్డానికి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ విత్ దీస్ థింగ్స్. ఇంత ప్రోగ్రెసివ్ అయిన నేను ఇప్పటికీ ప్రేమ లేకపోతే నహి చల్తా. I only dated, I only had relationships, నేను ప్రేమలోనే ఇవన్నీ చేయగలుగుతా తప్ప డబ్బుల కోసం, పని కోసం, లేకపోతే సరదా కోసం, దొరవ కోసం చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. అండ్ అందుకే ఇంత యంగ్ గా ఉంటాను చూడండి. యాక్చువల్ తేజు లైఫ్ మారిపోవడానికి మెయిన్ ఎక్కడ మారింది రావు చెప్తున్నా, మీరు పూర్తి కంప్లీట్ అయిపోయిన క్వశ్చన్ ఇదే మొత్తం పూర్తిగా వెనకే. థంబ్నైల్స్, కామెంట్స్, తను చేసింది ఏం లేదు కానీ ఈ కామెంట్స్ థంబ్నైల్ వల్లే మారింది. నీ క్యారెక్టర్ మీద దెబ్బ అవడానికి రీజన్ థంబ్నైల్స్ ఏమో. అంటే నిజం చెప్పాలంటే థంబ్నైల్స్ ఇస్ అ కల్చర్ నా. ప్రభాస్ ని కూడా వదలట్లేదు. ఎవరు ఫేమ్ తో పాటు తెలియని ఒక విషయం ఏంటంటే జనాలకి, నువ్వు ఫేమస్ అయినప్పుడు నీకు అంతే గుడ్ నేమ్, అంతే బ్యాడ్ నేమ్, అంతే వల్నరబుల్ అవుతావు. పబ్లిక్ ఇమేజ్ నువ్వు అయిపోయిన తర్వాత జనాలు థింక్ యువర్ దేర్ ప్రాపర్టీ. సో వాళ్ళ ఇష్టం వచ్చిన నా థంబ్నైల్స్ నా లైఫ్ మార్చేసింది అని అంటున్నావు కదా, నా లైఫ్ కి ఏం చెడు చేయలేదు, ఏం మంచి చేయలేదు. థంబ్నైల్స్ ఇస్ జస్ట్ వన్ డిఫరెంట్ స్పేస్. జనాలకి నిజం చెప్తున్నా కదా, నేను రోజు పొద్దున్న లేసి ఎవరితో జీవితం గురించి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరో యాక్టర్ లైఫ్ లో ఏదో జరుగుతున్న టైప్ లో మాట్లాడామనుకో 100 మందికి వినాలని ఉంటది. ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గాసిప్, ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ లోవర్ డైమెన్షన్ షిట్. థంబ్నైల్స్ ని, వీటిని, కమెంట్స్ ని నేను పట్టించుకుంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను. లిటరల్లీ నేను పట్టించుకుంటే ఒక గన్ తీసుకొని కారెక్కి ఒక్కొక్కడి ఇల్లేకి. కానీ టు ఫర్గివ్ దెమ్, వాళ్ళని కూడా పాపం వీళ్ళకి ఏం తెలుసు పాపం గొర్రెలు టైప్ లో ఆలోచించి వదిలేస్తాను అనమాట. నాలో ఈ పెద్దతనం లేకపోతే ఇప్పటికి 100% మర్డర్ చేసేదాన్ని. మా కమెంట్స్, మా విన్నర్స్, ఏదో ఒకటి 100% అంటే చిన్నపిల్ల కోపం నాది, కానీ ఫర్గివ్ చేయగలుగుతా పెద్దతనంతో. I can do both. ఆయన ఎందుకు ఫర్గివ్ చేయలేకపోయావు? చేస్తా ఆయన కనిపిస్తే మాట్లాడతాను. మేము బీబీ జోడి చేసాము, అవును. ఆయన్నే ఫర్గివ్ చేసాక ఇంక ఎవరైనా ఐఎమ్ వెరీ ఎవరు నాకు వెన్నుపోటు పొడిచినా ఏం చేసినా జస్ట్ కత్తి తీసేసి బయట పడేసి ఇట్స్ ఓకే రా ప్లీజ్, ఇంక మాట్లాడకెళ్ళి జస్ట్ గో. ప్రాబ్లం ఏంటంటే పొడిచి ఆడు కంప్లైంట్ చేస్తుంటారు, అది ప్రాబ్లం. పానీపూరి స్టోరీ ఏంటి? ఏంటో నీ అమ్మ నాకు పానీపూరి ఇష్టం అన్నానని చెప్పి దాని అడ్డమైన మీమ్లన్నీ చేసిస్తూ, చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన కొత్తలో పానీపూరి తినేదాన్ని ఓన్లీ లంచ్ కి. డబ్బులు ఉండేది కాదు, డాన్స్ నేర్పించేదాన్ని. హెచ్పిఎస్ కి డాన్స్ టీచర్ నేను. సెయింట్ ఫ్రాన్సిస్ లో చదువుకుంటున్నాను జర్నలిజం. కాలేజ్ లో లాస్ట్ 2 periods ఎగ్గొట్టి హెచ్పిఎస్ కి వెళ్ళి డాన్స్ నేర్పించేదాన్ని. లంచ్ టైంలో అందరూ ఇంటి నుంచి లంచ్ లో గొడవ తెచ్చుకుంటే నాకు ఒక పానీపూరి బండి ఉండేది, టైం ఉండేది కాదు. వెళ్ళి 5-10 రూపీస్ పెట్టి ఫటాఫట్ 2.5 years ఓన్లీ పానీపూరి తిన్నా లంచ్ కి, లిటరలీ. అండ్ పొద్దున ఇడ్లీ తినేదాన్ని, ఇడ్లీ ఎక్కడ తినేదాన్నో, పానీపూరి ఎక్కడ తినేదాన్నో, రాత్రికి ఒక కర్రీ పాయింట్ లో రోటీస్. సో నేను న్యూట్రిషన్ లేదు నాకు బాడీకి, బక్కగా అయిపోయాను. ట్యూబర్కులోసిస్ వచ్చింది నాకు, టీబీ వచ్చి ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు అ సర్జరీ. అంటే న్యూట్రిషన్ లేకపోతే, ఫ్యామిలీ లేకపోతే మనం అసలు ఎంత వల్నరబుల్ అవుతాం అనేది, సిక్ అవుతాం అనేది తెలిసింది నాకు. అప్పుడు నేర్చుకున్నా నేను, హెల్త్ ఈజ్ వెల్త్. నిద్రలు లేకుండా, తిండి లేకుండా పని చేయడం మానేసా. దట్స్ మై పానీపూరి స్టోరీ. అండ్ పానీపూరి నాకు ఏం గుర్తు చేస్తుంది చెప్పనా, నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తు చేస్తుంది. ఇప్పటికీ పానీపూరి తింటే మై ఫేవరెట్ థింగ్ టు డూ. నాకేంటంటే పానీపూరి తిన్న వెంటనే అంటే ఎంత ప్రాబ్లంలు ఉన్నాయి, ఇప్పుడు ఏ బాధలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంటది. ఇంకా నువ్వు పానీపూరి తినుకుంటే ఇక్కడ దాకా వస్తుంది అబ్బా. సో ఇట్స్ వెరీ గ్రేట్ ఫీలింగ్ నిజం చెప్పాలి. పానీపూరి ఇస్ అ ఫీలింగ్. అయిపోయింది టైం చాలు.